పరిస్థితుల్లో మార్పు అయితే వస్తుంది. మనమందరం కలిసికట్టుగా నిలబడితే పరిస్థితిలో మార్పు తప్పకుండా తీసుకొస్తాం. కనుక మనం ఇప్పుడు రాజకీయం చేస్తే ఏం లాభం అండి అని అడిగే వాళ్ళని నేను అడుగుతున్నా. నువ్వు చేయకుంటే ఏం లాభం? మరి బెల్లం కొట్టిన రాయలాగా నువ్వు అలాగే కూర్చుంటే ఏం లాభం, ఏం ప్రయోజనం? నువ్వు అలా కూర్చున్న ప్రయోజనం లేదు కదా. వచ్చి మాట చేతులు కలుపు, కాస్తనే ఉంటుంది ప్రయోజనం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి చిరపరిచితమైన వచనము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. కొద్దిసేపట్లోనే నేను ముగించేస్తా. 11 అయింది. డెఫినెట్గా నేను ఇవాళే ఈ ప్రసంగాన్ని ముగిస్తా. రేపటిదాకా తీసుకెళ్ళను. ఇది మీకు నా వాగ్దానము. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రాణములకు అత్యంత ప్రియుడా, ప్రేమామయుడా, ప్రేమ మూటవు, ప్రేమ మూర్తివి, నిరంతర ప్రేమికుడవు, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రేమికుడవు, నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యమయ్యా నీ ప్రేమ, నీ కార్యములు ఆశ్చర్యము, నీ ఆలోచన అతి గంభీరము. నాయన ఎప్పుడు ఏం చేస్తావో అది నీకే తెలుసు, మాకు తెలియదు. నువ్వెప్పుడు మమ్మల్ని నీ కార్యాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నావు. ఈ సాయంత్రం వేళ కూడా ఈ సభ ద్వారా మీరు నాకు, మాకందరికీ ఆశ్చర్యం కల్పించారయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మరొక్కసారి మా నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములన్నీ క్షమించి నీ శిలువ రక్తంతో నన్ను మమ్మను కడిగి నీ అగ్ని చేత మమ్మను దహించి ఘనుడా మాకు దర్శనమిచ్చి మేము నడుచుకోవలసిన మార్గం మాకు స్పష్టంగా చూపించి ఉపదేశించి మమ్మ నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ సాయంత్రం వేళ ఏమి సందేశం మీతో పంచుకోవాలి, ఏ అంశమును కూర్చి ప్రసంగించాలి అని నేను దేవుని అడుగుతూ ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు ఒక మాట, నేను విన్నటువంటి నా చెవిని పడిన మాట నాకు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. అదేమంటే, చాలామంది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో చేరండి, కలిసి పనిచేయండి అంటే మాకు ఆసక్తి లేదండి అన్నారట. ఆర్కేపీ మీద ఆసక్తి లేదు, రాజకీయాల మీద ఆసక్తి లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నారట. చాలా సంతోషం. మనకు దేని మీద ఆసక్తి ఉందో అది చేస్తే మనకు ఆనందంగా ఉంటుంది. కానీ మనకు ఇష్టం లేనిది, మనకు దేని మీద ఆసక్తి లేదు, అలాంటి కార్యాలు చేస్తే మనకు తృప్తి ఉండదు. మనం చేసేది ముందు మనకు నచ్చాలి కదా. ఎవరికో నచ్చడం కాదు, ముందు నేను తినే భోజనం నాకు నచ్చాలి, మీకు నచ్చడం కాదు. నేను తింటూ ఉంటే మీరు చూసి లొట్టలు వేస్తే ప్రయోజనం ఏముంది, మీరు తినేది నేను చూసి లొట్టలు వేస్తే ప్రయోజనం ఏముంది. నా భోజనాన్ని నా నాలుక మెచ్చుకోవాలి, మీ భోజనాన్ని మీ నాలుక మెచ్చుకోవాలి. అప్పుడు జీవితానికి కాస్త కూస్తో తృప్తి. అలాగే మనం చేసే కార్యక్రమాలు మనకు నచ్చాలి. కనుక యథార్థవంతులు కొంతమంది, అబ్బే మాకు ఆర్కేపీ అన్నా రాజకీయాలన్నా మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం చాలా ముదావహము, చాలా వారి యథార్థతకు తార్కాణము.
నేను చాలా సంతోషించాను. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు అడగమని పరిశుద్ధాత్మ దేవుడు నా నోట్లో పెట్టాడు. నేను ఇప్పుడు ఉపదేశం చేయడం లేదు, ప్రసంగం చేయడం లేదు, కొన్ని ప్రశ్నలు అడిగి ముగిస్తాను. అసలు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. ఆర్కేపీ మీద లేదు, రాజకీయం మీద లేదు, మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. బేసికల్లీ నేను అడుగుతున్నాను, అసలు మీరు క్రైస్తవులైతే మొట్టమొదట అడుగుతున్నాను, యేసు ప్రభు వారు అనుగ్రహించిన ఆ రక్షణ మీరు పొందారా? యేసు ప్రభు వారు ఏ రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ప్రాణము పెట్టి తిరిగి లేచాడో ఆ గొప్ప రక్షణ, నిత్య రక్షణ మీరు పొందారా? పొందకపోతే ఈ ప్రసంగం మీకు కాదు. ఒకవేళ పొందకపోతే మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, ముందు ఆ రక్షణ పొందండి బాబు. సరే, మేము రక్షణ పొందాము, యేసే రక్షకుడిని తెలుసుకున్నాము, గ్రహించాము, నమ్మాము, యేసు ప్రభువా నన్ను రక్షించమని అడిగాము, ఆక్రందించాము, ప్రార్థన చేశాము, నమ్మి బాప్తిస్మం పొందాము, దేవుని కుటుంబంలో నూతనంగా జన్మించినాము, మారు మనసు పొందాము, దేవుని స్నేహితులమయ్యాము, వీఆర్ ఎంజాయింగ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ అనే స్థితిలో ఉన్నారా? వెరీ గుడ్. రక్షణ పొంది రక్షణలో ఆనందిస్తున్న మీకు దేని మీద ఆసక్తి ఉంది? ఏమండి, అసలు మీ హృదయం దేని మీద లగ్నమై ఉంది? రక్షణ పొందామంటున్నారు, రక్షణలో ఆనందిస్తున్నాం అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పొందిన రక్షణ ఇంకా కొందరు కూడా పొందితే బాగుండు అని మీకు ఉందా లేదా? Deep heart searching question, heart stirring question. If you are a Christian, are you interested in evangelization? యేసు అనుగ్రహించే రక్షణలో ఉన్న గొప్పతనము, మహిమానందం నీవు అనుభవించి ఉంటే మరికొంతమందికి నేను చెప్పాలని ఆసక్తి నీకుందా? పౌలు అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. ఏంటండి పౌలు? సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ, ప్రకటించినందుకే కొరడా దెబ్బలు, బెత్తం దెబ్బలు, పిడిగుద్దులు, చెరసాలలు, సంకెళ్ళు, బంధకములు ఇన్ని అనుభవిస్తున్నావు. ప్రకటించినందుకే దెబ్బలు తింటూ, సువార్త ప్రకటించినందుకే లోకములో అందరి చేత వెలివేయబడి ద్వేషించబడుతూ, ఇప్పుడు ప్రకటించకపోతే శ్రమంటవి, కోటీశ్వరుడు కొడుకువి, నీకు చలి, దిగంబరత్వము, వస్త్రహీనత, ఆకలి, జాగరణ, పస్తులు ఉండటం, ఇన్ని బాధలు పడుతూ సువార్త కొరకు నీకు ఐశ్వర్యాన్ని వదిలేసి ఏదైతే లాభకరమై ఉంటుందో అదంతా నష్టంగా పెంటగా ఎంచుకొని ఎన్నిసార్లు రాళ్ల దెబ్బలు తిన్నావు? సువార్త ప్రకటించినందుకే రాళ్లతో కొట్టబడుతూ, ప్రకటించకపోతే శ్రమ అంటావేంటి? అంటే బాబు, ప్రకటించకపోతే నా మనస్సాక్షి నన్ను ఎంత గద్దిస్తుందని అంటే, సువార్త ప్రకటించకపోతే నా మనస్సు నన్ను ఎంత గాయపరుస్తుంది, బాధపడుతుందంటే, ఈ రాళ్ళ దెబ్బల కంటే ఎక్కువ నేను బాధపడతాను. ఈ రాళ్ళ దెబ్బలు, బెత్తముల దెబ్బల కంటే ఎక్కువ బాధ. అయ్యో, దేహ సంబంధులైన నా సహోదరులు నశిస్తున్నారు కదా. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, అన్యజనులు రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను నేను సంపాదించాలి అని మంట లోపల ఎక్కువైపోయింది. ఈ అగ్ని లోపల ఉండే మంట నేను తట్టుకోలేకపోతున్నాను. లోపల ఉన్న హృదయ వేదనతో పోలిస్తే ఆ రాళ్ళ దెబ్బలను లెక్కగా అనిపించిందని.
సువార్త ప్రకటించాలని పౌలుకు ఆశ. దాని కొరకు ప్రాణములను సహా ప్రియమైందిగా ఎంచుకోలేదట ఆయన. ప్రభు అయిన యేసు నామము కొరకు, సువార్త కొరకు నా ప్రాణములను కూడా కోల్పోవుటకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నువ్వెప్పుడైనా అలాంటి అనుభూతి చెందావా? నేను చెందాను. నేను ఈసీఐలో ఉద్యోగం చేసేటప్పుడు నా వయసు 18-19 సంవత్సరాలు, 19 దాటి 20 సంవత్సరాలు వచ్చినాయి. నేను చాలా బైబిల్ చదివేవాడిని, భక్తుల గ్రంథాలు చదివేవాడిని, సైన్స్ పుస్తకాలు చదివేవాడిని. దేవుడు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం. వాక్యం కొరకు ఎన్ని మైళ్ళైనా సైకిల్ దొక్కి వెళ్ళేవాడిని. పరంజ్యోతి గారి ప్రసంగాలు, ఏవి మాసలమణి గారి ప్రసంగాలు, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సైకిల్ దొక్కి వెళ్ళి వాక్యం వినే వాళ్ళు అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు వచ్చేవారు. అంత ఇష్టం వాక్యం అంటే. మోకాళ్ళ ప్రార్థన అయితే లేదు, అస్సలే లేదు. భోజనం దగ్గర 1 నిమిషం ప్రార్థన, పడుకునేటప్పుడు 1 నిమిషం ప్రార్థన, లేవగానే 1 నిమిషం ప్రార్థన. అదే నా ప్రార్థన జీవితం. ద హెరాల్డ్ ఇస్ కమింగ్ అనే మ్యాగజైన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. క్రైస్తవుడు చేసే అతి ఘోరమైన పాపం ప్రార్థన చేయకపోవడం. భయం వేసింది. ఏదో పరిశుద్ధ జీవితంలో ఉన్నాను అనుకుంటున్నాను, అతి ఘోరమైన పాపం చేస్తున్నాను నేను. ఈ బాబు ఈ ప్రభావాలను క్షమించు అని ఆ రోజు తీర్మానించుకున్నాను. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన జీవితం మొదలుపెట్టాను. ఒక పట్టాన ఏకాగ్రత కుదరలేదు. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోయేవాడిని. మోకరించి 1/2 నిమిషం ప్రార్థన చేయగానే మనసు ఎక్కడెక్కడ వెళ్ళిపోయి, మోకాళ్ళ మీద ఉన్నాను, ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నా, మనసు ఎక్కడో లోక సంచారానికి వెళ్ళేది. మళ్ళీ ఉలిక్కిపడి మళ్ళీ వెనక్కి తెచ్చుకునేవాడిని. మనసు అలసిపోయేది, నిద్ర వచ్చేసేది. ఇదికి వచ్చేసేవాడిని మేడ మీద నుండి. కానీ పట్టు వదలకుండా ప్రయత్నం చేశాను. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 10వ రోజు, 15వ రోజు నాకు తెలియకుండా 20 నిమిషాలు ప్రార్థన చేశాను. చాలా సంతోషించాను. ఓహో, పట్టుదల కలిగి ప్రయత్నం చేస్తే సాధించగలమన్నమాట అనే నమ్మకం వచ్చింది. తర్వాత అరగంట, 40 నిమిషాలు, గంట, 2 గంటలు, 2.5 గంటలు. ఇప్పుడే కళ్ళు మూసుకున్నట్టు ఉండేది. చూస్తే గడియారం చూస్తే 2.5 గంటలు. ఏం ప్రార్థన చేసేవాడు? పరిశుద్ధాత్మ దేవుడు చేయించేవాడు. ఆ తర్వాత నా జీవితాన్ని మార్చిన ఒక దర్శనం దేవుడు చూపించాడు. మండుతున్న నరకములో వచ్చి నరకాన్నే చూపించాడు ఇక దేవుడు. ఘోరంగా ఏడ్చాడు. ప్రభువా క్షమించు, వీళ్ళు రక్షించు, రక్షించు, రక్షించు. చెంబడి నీళ్లు ఒలిగిపోయినట్టు బట్టలు తడిచిపోయింది. షాక్, మెంటల్ షాక్ బయట కిందికి వచ్చేసి మళ్ళీ రేపు ఉదయం అదే దర్శనం, మళ్ళీ ఇంకో 3వ రోజు అదే దర్శనం, 4వ రోజు అదే దర్శనం. 3 నెలలు దాటి ఎవ్రీడే మోకరిస్తే భక్తులు మంటలేదు. కళ్ళు తెరిస్తే ఏమి ఉండదు. మన కళ్ళు మూసుకుంటే నరకపు దర్శనం. ఏడ్చి 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 పేషెంట్లు ఆగిపోయారు. పిల్లరా, ఈ నరకపు దర్శనమే నాకు రాకపోతే అసలు ఈసీఐఎల్ జాబ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగం రిజైన్ చేసేవాడిని కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, నా కళలు వేరు, నా ప్లాన్స్ వేరు. ఈసీఐలో జాబ్ చేసి అక్కడి నుండి సౌదీ అరేబియాకు వెళ్ళి కోట్లు సంపాదించాలి, ఇండియాకు వచ్చి పెద్ద ఇండస్ట్రీ స్థాపించాలి అని ఏమేమో కళలు కన్నాను. పాస్పోర్ట్ తీసుకున్నాను, వీసా వచ్చింది, సౌదీలో జాబ్ కూడా వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఆనాడు నాకు ఉద్యోగం మాట్లాడి పెట్టిన ఏజెంట్ యేసురత్నం గారు ఇంకా బ్రతికే ఉన్నారు, సజీవులై ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న కలిశారు వారు, మీకు చూపిస్తాను. మొన్న కూడా అంటాను, నాయన నేను ఉద్యోగం చూస్తుంటే వెళ్ళలేదు కదా. ఇలా సరే, ఆ ఉద్యోగం
సౌదీ ఉద్యోగం, కోట్ల సంపాదన అంతా వదిలేసి ఎందుకు వచ్చానంటే నరకపు దర్శనం కారణం. సరే 100 సార్లు దాటింది. మోకరించాలంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. మోకరిస్తే ఆ ఘోరమైన దృశ్యం చూడాలేమో. నేను ప్రార్థన చేయను. నేను ప్రభా ఇక నన్ను పిచ్చోడు చేసేస్తున్నావు, ప్రార్థన చెయ్యను అనుకున్నాను. భోజనం మీద కూర్చుంటే కంచంలో నరకపు దర్శనం. ఉద్యోగ ధర్మం నెరవేర్చడానికి టెలివిజన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఏదన్నా సాల్వరింగ్ చేద్దామంటే అక్కడ దర్శనం. పని చేయలేను, భోజనం చేయలేను. ఇలాగా అప్పుడు అనిపించింది ఎలాగైనా కొంతమంది రక్షించాలి. జీవితం అంతా కష్టపడి ఒక్కడు దాంట్లోకి వెళ్ళకుండా తప్పించేదా చాలు, నా బ్రతుకు ధన్యమైపోతుంది. ప్రభువా ఏం చేయాలో నాకు చెప్పు, నన్ను పిచ్చివాడిని చేయకు నాయన అని అడిగాను. దేవుడు నాకు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. జనం కూర్చున్నారు, నేను నిలబడి వాక్యం చెబుతున్నా. నేను లాల్చి పైజామా వేసుకుని గడ్డం కూడా ఉంది. సరే దేవుని చిత్తం ఇలాగ ఉన్నది అనుకున్నాను. మళ్ళీ కన్ఫర్మేషన్ అడిగా. నా ముఖం తెలియని వ్యక్తి ద్వారా నాకు ప్రవచనం అనుగ్రహించు. తెలిసిన వాళ్ళు చెప్తూ వినాను, అపరిచితుడే చెప్పాలి. అది జరిగింది. నీవే డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, మాట్లాడాడు. ఉపవాసం ఉండి 10 రోజులు ఉపవాసం ఉండి తర్వాత ఆయన స్వరం విన్నాను. అప్పుడే ఆ పాట రాశారు. యెహోవా కాపరి నేనాయన స్వాస్థ్యంబును, నాకు నేను చెందను, నా జీవమాకు దిగులేలనే. తను వెళ్ళ శ్రమచే చితికిపోయినా, నా వైరులు నన్ను అపహసించిన, త్వరలోనే ధర వీడి పరలోకమేగుదు నా స్వామిని, నేను కనులారగాంతును, నా జీవమాకు దిగులేలని. ప్రభు నాతో మాట్లాడినప్పుడు 1980లో మార్చిలో రాసినటువంటి పాట. సరే తర్వాత మళ్ళీ ఉద్యోగం వదిలేశాను, సేవకుడు బయలుదేరాను. నాకు అనిపించింది 600 సువార్త చెప్పాలి. వాళ్ళు అవమానించినా సరే, ఉమ్మి వేసినా సరే, పిడుగుదులు గుద్దినా సరే, కొట్టినా సరే, ప్రాణాలు తీసినా సరే, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు సువార్త చెప్పాలని నాకు ఆశ. ఎందుకంటే వాడు సువార్త విని నమ్మకపోతే ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఆ స్థలాన్ని నేను చూశానండి. లేకపోతే సౌదీ ఉద్యోగం వదిలేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి ఎందుకు నిజంగా నాకు పిచ్చి పట్టింది అనుకున్నారా? కొన్ని డబ్బులు సంపాదన కోరని ఎవరైనా ఊహించవచ్చు. ఏ సంస్థలను చేరలేదే, అప్పులో పాలయ్యాను, దెబ్బలు తిన్నాను, ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు. 38 సంవత్సరాల సేవలు, ఒక గజం భూమి సంపాదించలేదు. నేను కోట్లు ఖర్చు పెట్టేశాను. ఎందుకు? You think I'm crazy or gone mad? There is something, a strong reason behind my actions. యేసును నమ్మకుండా ఎవరైనా చచ్చిపోతే ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఆ స్థలాన్ని 100 సార్లు చూశాడు. పౌలు కూడా చూశాడు. అందుకే అన్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటున్నారు. అసలు దేని మీద ఉంది అంటున్నాను. రక్షణ పొందారు కదా, రక్షణ ఇంకొకటికి అందించాలని ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే వాడు చెత్త సాగని నాశనం అయిపోయి నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నావు? అసలు నువ్వే మనిషివి. సువార్త ప్రకటించాలనే భారము లేనివాడు మంచి క్రైస్తవుడు కాదు, అసలు మంచి మనిషే కాదు వాడు. ఇది నేను 100 సార్లు చెప్తున్నా.
దాదాపు 100 ప్రసంగాల్లో చెప్పుకుంటాను అనమాట. ఇఫ్ యూ హ్యావ్ నో బర్డెన్ టు ప్రీచ్ ద గాస్పెల్, యు ఆర్ నాట్ ఈవెన్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకో కూడా చెప్తున్నా. ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పిన దృష్టాంతం మళ్ళీ చెప్తున్నాను. ఒకప్పుడు నాకు తీవ్రమైన జబ్బు చేసింది అనుకోండి. అలోపతి, యునాని, హోమియో, ఆయుర్వేదం అన్ని రకాల మందులు వాడాను, నాకు నయం కాలేదు అనుకోండి. ఎక్కడో పల్లెటూరులో ఒక ఆయన దగ్గర నాటు వైద్యం ఏదో ఉంది, ఆ చిట్కా పనిచేసింది, బతికిపోయా. సిటీలో ఎవరికి తెలియని వైద్యం ఒక ఆయన దగ్గర ఉంది, ఆయుర్వేద వైద్యం, చిట్కా వైద్యం. సరే బతికిపోయిన కొంతకాలం అయ్యాక మా ఇంటి పక్కన అదే వ్యాధి వచ్చింది. సేమ్ రోగం వచ్చింది, సేమ్ లక్షణాలు. నాకు వచ్చిన రోగమే వాడికి వచ్చింది. అతని భార్య నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, చెల్లెమ్మ అంటుంటాను, అతన్ని బావగారు అంటుంటాను. అతను చిక్కి క్షీణించి కృషించి మరణ పడక మీదకి వెళ్ళిపోయాడు. చావు కొరకు రోజులు లెక్కెట్టుకుంటున్నాను. రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కాఫీ తాగుతున్నా, వస్తున్నాను. ఏం చెల్లెమ్మ వాళ్ళని వాళ్ళు పలకరిస్తున్నాను. వాడు చావు దగ్గరకు వచ్చాడు. ఎవరో అమ్మాయి చెప్పారు, ఏంటి ఆయన ఇంకా కోలుకోవటం లేదు, ఫలానా రోగం వచ్చింది అన్నయ్య. మరి మీ ఇంటి పక్కన రంజిత్ తౌఫీర్ గారికి అదే రోగం ఉండేదో తప్పుడు, అది ఏదో ఫలానా ఊర్లో వెళ్ళి బాగు చేసుకున్నాడు, మీకు చెప్పలేదా అని అమ్మాయి చెప్పారు. ఎవరో అమ్మాయి పరిగెత్తుకొచ్చి, దేంటున్నాయా ఇదే సేమ్ జబ్బు నీకు ఉండిందంటే కదా. అవునమ్మా, ఎవరు చెప్పారు? ఏంటంటే అవును, ఎవరు చెప్పారు? పళ్ళి గెలుస్తున్నావా? నిజమేనా నీకు ఒకప్పుడు జబ్బు ఉండింది? అవును. ఎక్కడో మందు వాడితే నీకు నయమైందటగా? అవును. అదే జబ్బు మా ఆయనకు ఉందని నీకు తెలుసు కదా? అవును తెలుసు. ఆయన బావగారు అంటున్నావు, నన్ను చెల్లెమ్మ అంటున్నావు కదా. ఆయన చావు దగ్గరికి వచ్చేసాడు, చచ్చే స్థితిలో ఉన్నాడు. ఒక్క మాట చెప్పకపోతే నాకు, చెల్లెమ్మ బావగారిని బాగు చేసుకో, ప్రయాణ ఊళ్ళో మందు ఉన్నది, ఈ మిగతా వైద్యాలని వ్యర్థం, ఒకప్పుడు నాది ఇదే పరిస్థితి అని ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే, చెబితే మీరు ఏమనుకుంటారని చెప్పడ్డాను అన్నాను. ఆమె ఏమనుకుందో మీరు చెప్పండి. ఉదయం అసలు మనిషివా రాక్షసుడుగా? మనిషివా జంతువుగా? నువ్వు అసలు మానవత్వం ఉందా నీకు? ఎవరుస్తులాని నా భర్త నువ్వు పోగొట్టుకుంటే ఎంత బాధ. 3 చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ఒక్క మాట నోరు చెప్పలేదు. ఆయన బతికించుకుంటున్నారు కదా, ఇప్పుడు చేయి దాటిపోయింది. నా పిల్లలు మళ్ళీ ఎప్పుడున్నా నన్ను రోడ్డు మీద నమస్కారం అండి అంటున్నా. అసలు ఆ మనిషి ఒక్క మాట చెబితే నా భర్త బ్రతికిపోవడం, మట్టిపాలైపోయిన, విధవారాలు అయిపోయారు, నా పిల్లలు తండ్రి లేని అనాథలైపోయారు, ఆ దుర్మార్గుడు చేయబెట్టాడు. సువార్త చెప్పని ప్రతి క్రైస్తవుడు అదే స్థితిలో ఉంటాడు. నీకు పాప రోగం అనేది ఉండింది, నరకాగ్ని గుండంలో నిన్ను తోసివేసే ఘోరమైన జబ్బు ఉండింది. యేసు రక్తం అనే మందు నిన్ను స్వస్థపరిచింది. నీ పక్కవాడికి అదే రోగం ఉంది, వాడు రేపో మాపో ఎల్లుండి అగ్నిగుండంలో పడబోతున్నాడు. యేసయ్యా నా పాపాలు క్షమించమని ఒక్క ప్రార్థన చేస్తే అతను రక్షణ పొందుతాడు, తప్పించుకుంటాడు. నీకు తెలుసు అయినా చెప్పడం లేదు, వాడు అగ్నిగుండంలో పడతాడు అని తెలిసి కూడా ఆపడానికి ప్రయత్నించని నీవు ఒక మనిషివా, మంచోడివా, నీతిమంతుడువా? సిగ్గేయటం లేదు నీకు? క్రైస్తవులకు ఒకవేళ మానవత్వం ఉంటే సువార్త కొరకు కంకణం కట్టుకోవాలి, జీవితం అంకితం చెయ్యాలి. ఫుల్ టైం మినిస్ట్రీకి రానక్కర్లేదు, అభిషేకాలు పొందనక్కర్లేదు. ఒక విశ్వాసిగా, వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా, వ్యవసాయదారులుగా నోరు తెరిచి చెప్పు, ప్రభు యేసునందు విశ్వాసం నుంచి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అబ్బాయి చదువులేదండి, చెప్పలేదండి, చెప్పలేవు. సరే, 10 సువార్త కరపత్రాలు రోజు పంచిపెట్టు.
రోజు 10 కరపత్రాలు పంచిపెడితే నెల తిరిగేసరికి నీ ద్వారా 300 మంది సువార్తలు వింటారు. అందులో ఒక్కరిని దేవుడు రక్షించిన దేవుడి రాజ్యంలో గొప్ప బహుమానం ఉంటుంది. అసలు భారం ఉండి చేస్తే కదా, మనకి భారం ఉంటే కదా. యేసే రక్షకుడని నోరు తెరిచి ఒక మనిషికి చెప్పకుండా, ఒక్క మనిషికి నా కరపత్రం ఇవ్వకుండా ఒక రోజు నీ మీద ఖాళీగా గడవడానికి వీలు. దట్ ఈస్ మై కమిట్మెంట్. నాకు తెలిసి నేను సువార్త చెప్పకుండా ఒక రోజు నా జీవితంలో గడవలేదు. నేను బ్రతికిన రోజుల కంటే నేను సువార్త చెప్పిన గంటలు ఎక్కువ. సువార్త చెప్పిన గంటలు ఎక్కువ. ఎందుకంటే రోజు నేను 5-6 గంటలు వాక్యం చెప్తాను. ఎన్ని రోజులు బ్రతికానో అంతకంటే ఎక్కువ గంటలు నేను వాక్యం చెప్తాను. తలపగ కొట్టారు. గాంధీ హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్లు అంటున్నారు ఇతను కోమాలో ఉన్నాడు, ఇతను చచ్చిపోతాడు, బ్రతికే అవకాశం లేదంటున్నారు. వీడు చచ్చిపోతాడు అంటున్నప్పుడు నాకు మెడుపు వచ్చింది. కోమాలో డాక్టర్ గారు నేను చచ్చిపోనండి, చాలా సేవ చేయాలి, నేను చచ్చిపోను అంటున్నాను. చావు తిరిగి వచ్చిందేమో అనుకుంటున్నారు వాళ్ళు. సరే మాట్లాడకండి, మీరు అలసిపోతారు, ఎక్సైట్ అవ్వకండి అంటున్నాను. నేను చచ్చిపోనండి, ఎక్సైట్మెంట్ ఏంటి, చచ్చిపోను, చాలా సేవ చేయాలి. అప్పుడు యుగాంతం ఒకటే రాశాను. సరే పడకుండా అన్నారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ మార్నింగ్ రౌండ్స్కి వచ్చారు. పడక ఖాళీ, మంచం ఖాళీ. పోయాడు ఏమో అనుకుంటున్నారు. నర్సుని అడుగుతున్నారు ఎప్పుడు పోయాడు అని. ఏంటి పోవడం, పోలీసు బతికి బాగానే ఉన్నాడని చెప్పి. మరి ఏంటి పేషెంట్ ఏది అంటే ఆ ప్రక్క వార్డులో సువార్త చెబుతున్నాడండి. పక్క వార్డులో పేషెంట్ ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి ఏసై నమ్ముకో, లేకపోతే ఇక్కడ ఇలాగే చచ్చిపోతే అగ్నిగుండానికి చెప్తున్నాడు. ఏంటి బోధ చేస్తున్నాడు. నీకు పిచ్చి పట్టింది అమ్మాయి, ఎందుకు వెళ్ళనిచ్చావు, పడగది ఎందుకు వెళ్ళనిచ్చావు, కోమాలో నిన్నదాకా ఉన్నాడు, చచ్చిపోతాడు అంటున్నావు, ఎందుకు వెళ్ళనిచ్చాడు? సార్ జగముల్లోడండి, ఎంత ఆపినా ఆగలేదు, కట్టేసినా సరే చంపుకొని పోయేటట్టున్నాడు ఆయన. డాక్టర్లు అందరూ వచ్చి నన్ను చూస్తే నేను సువార్త పెడుతున్నా. పళ్ళు వినిపోయినాయి, మాట్లాడలేను, గాయాలు, పచ్చి గాయాలతో సువార్త చెప్తున్నా. నాకు తెలిసి కోమాలో ఉన్న 48 గంటలు తప్ప 40 ఏళ్ల బట్టి నేను సువార్త చెప్పకుండా ఒక రోజు కూడా ఉండదు. నాకేదైనా సింగిల్ నేను ఉండలేను, నాకు సాధ్యం కాదు. కొట్టండి, చంపితే దాన్ని గడిపోతాను. బ్రతుకున్నాను కాబట్టి, ఊపిరి పీలుస్తున్నాను కనుక రోజు ఒకరికి ఏం చెప్పాలి, సార్ నాకు బాగా జ్వరం వచ్చింది, బయటకు వెళ్ళలేదు, వైరల్ ఫీవర్, సువార్త చెప్పలేదు, మీటింగ్ లేదు, రాత్రి 10 ఏడుస్తున్నాను. ప్రభా ఈ రోజంతా గడిచిపోయింది, సువార్త చెప్పలేదు, నేను ఎంత దౌర్భాగ్యం, ఏడుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, లే మంచం దిగన్నాడు, బట్టలు తొడుక్కోమని, బయటకు నడవమని. రాత్రి 10:30 అయింది. బస్టాండ్ సెంటర్కి వెళ్ళాను. నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారి తెల్ల బట్టలు వేసుకొని అక్కడ కూర్చున్నాను బస్ స్టాండ్. ఏం బాబు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నాను ఇంత రాత్రి కూడా? బస్సులన్నీ లేవు, లాస్ట్ బస్ వెళ్ళిపోయినట్టుంది. ఎందుకులండి, ఎక్కడికి వెళ్తే ఉంటుందండి, అని నిరాశగా మాట్లాడాడు. కొంప తీసి ఆత్మహత్యకు బయలుదేరా ఏంటి అనేసాను. అదే సార్ మీకు ఎలా తెలుసు? ఓహో, అది నిజమే అన్నమాట. ఎంత ధైర్యవంతుడు అయ్యా. ఎన్నిసార్లు గటకాలం చేస్తున్నారా? ఇంట్లో నెమ్మది లేదు, అప్పుల పాలైపోయాను, చచ్చిపోదామని బయలుదేరాను నేను. నన్ను వరకు ధైర్యవంతుడు అంటాను. కాదు బాబు, ఎంత వీరుడైనా చావుకు భయపడతాడు.
ఆ చావుకే నువ్వు భయపడకుండా ఆహ్వానం చేసుకున్నావు. ఎంత వీరుడు అయ్యా నీవు, ఇంత ధైర్యవంతుడు, అంటే నిజమేనంటారా అన్నాడు. అతనికి సువార్త చెప్పాను, తర్వాత ప్రార్థన చేశాను. అతను దేవుని రాజ్యంలో చూస్తాం లేదో నాకు తెలియదు, కానీ ఆ బస్ స్టాండ్లో యేసయ్య నా హృదయంలో రమ్మని ప్రార్థన చేయించాను. ఇంటికి వచ్చి చూస్తే 12:12 అయింది. దేవుని స్తోత్రం జరగదు. అంత ఖచ్చితం. ఒక మనిషికి సువార్త చెప్పకుండా ఒక రోజు గడవడానికి వీలు లేదు. గొప్ప మంచోడిని ఉత్తముడిని కాదు నేను చెప్పేది, మానవత్వం ఉన్నది కనీసం. ఐఎమ్ నాట్ అ బిగ్ సెయింట్. మనం చాలామంది ఫేస్బుక్లో, వాట్సాప్లో, వేరే వేరే సోషల్ మీడియాలో అడుగుతారు, ఆర్ యు క్రిస్టియన్ అని. నేనేం చెప్తా తెలుసా? నో 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 మేడం, నో సార్, ఐఎమ్ ట్రైయింగ్ టు బి వన్. మీరు క్రైస్తవులా అంటే నేను క్రైస్తవునిగా ఉండడానికి ట్రై చేస్తున్నాను, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాను. డోంట్ కాల్ మీ ఎ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ వర్ది. క్రిస్టియన్ అంటే క్రీస్తును పోలిన వాడి అర్థం. అంత పెద్ద పదవికి నేను యోగ్యుని కాదు. యేసయ్య కృప పొందాను కానీ క్రీస్తును పోలిన వాడిని కాదు. యేసయ్య రక్తంలో కడగబడ్డాను, ఆయన పోలిక ఇంకా నాకు రాలేదు. ఐఎమ్ ట్రైయింగ్ టు బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్. మొన్న ఒక అమ్మాయి అయితే ఏడ్చింది, సార్ మీరు 1000 సంఘాలు కలిసి నేను మంచి క్రైస్తవుని కాదంటారు ఏంటంటే, మరి మేమేమన్నారంటే ఏమని మీరే డిసైడ్ చేసుకోవాలి. యథార్థంగా చెబుతున్నాను, ఐఎమ్ ట్రైయింగ్ టు బి అ గుడ్ హ్యూమన్ బీయింగ్. మంచి మనిషిగా ఉండటానికే సువార్త చెబుతున్నా. వాడు మారతాడా మారడా అనేది వేరే సంగతి. ఒకప్పుడు నాకు పాపం అనే రోగం ఉండింది, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. అదే రోగం కోట్ల మందికి ఉంది. అక్కడ మందు దొరుకుతుంది బాగా, చెప్పడం నా పని. వాడతాడో లేక రోగం మొదలు పెట్టుకొని చేస్తాడు, నాకు అనవసరం. అని చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. అది క్రైస్తవులకు ఉండాల్సిన కన్సిడరేషన్, ఆలోచన. మీకేంటి ఇంట్రెస్ట్? సువార్త చెప్పాలని లేదా? ఉందండి, సువార్త చెప్పాలని వెరీ గుడ్. చెప్పాలని ఉంది కానీ చెప్పలేము. చెప్పే వాళ్ళకు నేను కానుకలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి పంపిస్తాను. పౌలు అన్నాడు, మీరు వెళ్ళండి లేకపోతే పంపించండి సువార్త కొరకు. బాగానే ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, రక్షణ పొందాము, సువార్త చెప్పాలి లేకపోతే చెప్పించాలి అని ఆశ ఉంది కదా. కొంతమంది దుర్మార్గులు వచ్చి మీరు సువార్త చెప్పొద్దు అంటున్నారు. ఇప్పుడు మీకు ఏంటి ఇంట్రెస్ట్? సువార్త చెబితే చంపుతామంటున్నారు. యేసు ఈ దేశం దేవుడు కాదు కనుక యేసుని నువ్వు ప్రార్థన చేస్తే చంపేస్తామంటున్నారు. ఇంట్లో ప్రార్థన చేసుకున్నా చంపేస్తామంటున్నారు. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఏంటి? నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ సువార్త చెప్పొద్దు అంటున్నారు కనుక మానేస్తాను, ప్రార్థన చేయొద్దు అంటున్నారు కనుక మానేస్తాను, యేసు నమ్ముకుంటే విదేశీ తొత్తు అంటున్నారు కనుక మానేస్తాను. ఇదొక ఆప్షన్. లేకపోతే ఇంకొక ఇంట్రెస్ట్ ఏంటంటే, యేసును నమ్మడము, నమ్మిన దాన్ని అందరికీ చెప్పడం నాకు న్యాయము గనుక, ప్రాథమిక హక్కు గనుక నా హక్కు నేను కాపాడుకుంటాను. వాడు వద్దన్నందుకు సువార్త మానడం కాదు, వాడు వద్దన్నందుకు స్తుతి ఆరాధన ప్రార్థన మానడం కాదు, వద్దనే అవకాశం వాడికి లేకుండా చేస్తాను అనే ఇంట్రెస్ట్ ఉందో అలా ఉన్నోళ్ళ బృందమే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. దట్ ఈజ్ ఆర్కేపీ. ఇంట్రెస్ట్ లేదు. ఆర్కేపీ అంటే మరి ఏంటి ఇంట్రెస్ట్ ఉంది? భోజనం చేసి పడిపోవడం ఇంట్రెస్ట్ ఉంది. ఏదో ఒక సంస్థలో చేరి కాస్త 4 డబ్బులు వెనకేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉందండి. సువార్త చెప్పాలనే ఆసక్తి, సువార్త ప్రకటనకు ఎదురవుతున్న ఆటంకములను తొలగించాలనే ఆసక్తి. సువార్తను ఎదిరించాలంటే, ఆటంకపరచాలంటే మతోన్మాదులు భయపడే పరిస్థితి తేవాలనే ఆసక్తి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నేను చెప్తున్నాను, న్యాయంగా ఆలోచించేవాడు
మొదట రక్షణ పొందుతాడు, తర్వాత సువార్త ప్రకటిస్తాడు, తర్వాత తప్పకుండా సూనర్ ఆఫ్ లేటర్ ఆర్కేపీలో చేరతాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఎందుకు చేయాలి ఆర్కేపీలో? నువ్వు ఎందుకు పనిచేయవు? క్రైస్తవుల ప్రాథమిక హక్కుల కొరకు పోరాడి సువార్తను సమర్థవంతంగా ప్రకటించే సంస్థ మీకు ఇంకొకటి ఏదన్నా దొరికిందా? సువార్త ప్రకటన నా జన్మ హక్కు, కాదంటే మేము ఒప్పుకో. దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మేము ఒప్పుకోమంతే. 6 నూరైనా మేము సువార్త చెబుతూనే ఉంటాము అని కంకణం కట్టుకున్నది ఆర్కేపీ. ఆర్కేపీ మీద ఇంట్రెస్ట్ లేదు. అక్కడ దేని మీద ఉంది బాబు? బోర్కేసి గొర్రెపెట్టి పడుకోవడం మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇలా క్రైస్తవులమైతే క్రిస్మస్ పండుగ నాడు ఇంటి మీద స్టార్ పెట్టడం కంటే ప్రాముఖ్యంగా, ఆ స్టార్ పెట్టండి, అంతకంటే ప్రాముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ కావాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మనం స్టార్లు అవుదాము, తర్వాత ఎన్ని స్టార్లు పెడదాం, అభ్యంతరం లేదు. నేను కూడా ఒకప్పుడు చేసేవాడిని, నీళ్ళు పెట్టు స్టార్. నేను 5:30, 5, 4 ఉంటాను, 6 అడుగులు స్టార్ చేసేవాడిని. గుంటూరులో చాలా ప్రఖ్యాతి, చాలా పెద్ద పెద్ద స్టార్స్ పెడతారు. నాకు ఇదే స్ఫూర్తి. ఇది చూసే నేను కూడా చేసేవాడిని. వెదురు పద్ధతులు తీసుకొచ్చి స్టార్ లాగా 2 పెట్టి ఆ ఫ్రేమ్ పెట్టి కాగితం అతికించి రాసి చేసేవాడిని. నథింగ్ రాంగ్, స్టార్ పెట్టండి. అంతకన్నా ముఖ్యంగా సువార్త ప్రకటన కొరకు మీరు జీవితాన్ని అంకితం చేస్తే దేవుడు మిమ్మల్ని ఒక స్టార్ లాగా ప్రకాశింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డిసెంబర్లోనే కాదు, 12 మాసాలు వెలుగొచ్చు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు మెజారిటీ, మనం మైనారిటీ అండి. వాళ్ళు వద్దంటే మనం వినాలి, నోరు మూసుకొని ఉండాలి. కానీ మనం ఎలా పోరాడుతాం అనే వాళ్ళకు చెబుతున్నాను. సువార్త ప్రకటించాలనే ఆసక్తి నీకుంటే, న్యాయంగా ఆలోచిస్తే, సువార్త ప్రకటనను ఎదుర్కొని వ్యతిరేకించే మతోన్మాదుల ఆట కట్టించడం 100% సాధ్యమే. ఇక ఏమీ చేయవద్దు నీవు. యేసయ్య నా దేవుడు అన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురా చాలు. వాడు క్యాథలిక్లు కానీ, ప్రొటెస్టెంట్స్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, చిలకరింపు కానీ, ముంచడం కానీ, సెవెంత్ అడ్వెంటిస్ట్ కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ, పెంతెకోస్తు కానీ, బ్రదరర్ కానీ, ఏ చర్చ్ అయినా సరే యేసు నా దేవుడు అన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి రాగలిగితే, ఆదివారాలు వెళ్ళండి, ఎవరి ఆరాధన క్రమం వాళ్ళు చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ మేము మా హక్కులు మేము కాపాడుకుంటాం అని కలిసి వచ్చినంత మాత్రాన దేశంలోని ఎరుకో కోటలు, సైతాను కోటలు అన్ని కూల్చివేయబడతాయి. అన్ని డినామినేషన్ల క్రైస్తవులు కలిసి ఒక్కసారి హల్లెలూయా అరిస్తే వాడు ఎరుకో కోటలు కూలిపోతాయి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ చిన్న పని చేయదు. ఎందుకో మీ సిద్ధాంతం మార్చుకోమంటే బాధపడాలి. అన్నయ్య రా, నువ్వు నేను కలిసి హల్లెలూయా అందామంటే వాడు ఎందుకు బాధ నాకు అర్థం కాదు. ప్రతివాడు ప్రసంగం చేసేవాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మీరు ఎంత మనోహరం. ప్రసంగం చేస్తున్నాం కదా, రండి మరి కలిసి ఉన్నామంటే నన్ను మీరు సరిగ్గా గ్రహించలేదు. సహోదరులందరూ నా నాయకత్వంలో ఐక్యత కలిగి ఉండదు. ఎంత మేలు, ఎంత మనం. ప్రతివాడు లీడర్ కావాలనుకుంటాడు, ఫాలోవర్స్ లేరుగా. సరే, మేమందరం నీ కింద ఫాలోవర్లు, నువ్వు లీడరు. అన్యుడు ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏంటి? ఒక హిందూ, ఒక బౌద్ధుడు, ఒక జైనుడు, ఒక ముస్లిం, ఒక నాస్తికుడు ఒక ప్రశ్న అడుగుతాడు బైబిల్ గురించి. నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? మ్యాటర్ లేదా? ఏ మతస్థుడు వచ్చి ఏ అభ్యంతరం లేవదీసినా బైబిల్ కాంతిలో, సైన్స్ కాంతిలో అందరి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చే నాయకుడు ఒకడు ఉంటే
వాడి కింద సహోదరుల ఐక్యత కలిగి ఉండడం మేలు మనోహరం. దేవుని స్తోత్రం కలుగును. కలిసి ఉందాం అనగానే సరిపోదు. కలిసి ఉన్న తర్వాత మనమందరం ఒకటే, వాళ్ళందరూ ఒకటి అవుతారు. వాళ్ళందరూ ఒకటే వ్యతిరేకిస్తారు. నీ దగ్గర జవాబు ఉందా? ఏ మతస్థునికైనా, ఏ సిద్ధాంతమును అవలంబించిన వాడికైనా, సువార్తను ద్వేషించేవాడు ఏ ప్రశ్న అడిగినా సరే జవాబు చెప్పగలిగిన ఏకైక క్రైస్తవ సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. నేను చెప్తున్నాను, దేశానికి దిక్కు ఆర్కేపీ అండి. దేశానికి దిక్కు ఆర్కేపీ. అన్ని సిద్ధాంతాలు, ఉద్యమాలు చూసి తల పండిపోయి అప్పుడు మళ్ళీ గాడ్ కళ చేసుకుని అల్లరి చేసుకున్నాడు. చాలామంది మహాత్మా గాంధీ గారిని ద్వేషిస్తారు, ఆ ఉద్యమం ఫలించారు. హిందుత్వాన్ని ద్వేషిస్తారు, ఆ ఉద్యమం ఫలించారు. ఆర్కేపీకి ఒక విధానం ఉంది. మన దేశంలో మెజారిటీ ప్రజలు అభిమానించే మతమును కూడా మనం గౌరవిస్తూనే మన హక్కులు నిలబెట్టుకోవాలి. జాతిపితగా ఎంచబడిన వారు, దళితుల నాయకులు, మానవ ప్రాథమిక హక్కుల పోరాట యోధులు, జాతిని నడిపించిన మహనీయులందరినీ కలుపుకుంటూనే మనం సువార్త చెప్పాలి, క్రైస్తవులను ఐక్యపరచాలి. ఆర్కేపీ సిద్ధాంతంలో, ఉపదేశంలో రామాయణం ఉంటుంది, భారతం ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, గౌతమ బుద్ధుడు ఉంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు, పూలే గారు ఉంటారు. ఇంతమంది కలిసి ఎలాగయ్యా బాగుంటే మనం అదే చేయకపోతున్నాం. ఎవరినైనా అకామిడేట్ చేసుకునేంత విశాలమైంది క్రీస్తు సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు సువార్త అంబేద్కర్కి వ్యతిరేకం కాదు, పూలే గారికి వ్యతిరేకం కాదు, రాముడికి వ్యతిరేకం కాదు, అల్లాహ్కి వ్యతిరేకం కాదు, ఏ దేవునికి వ్యతిరేకం కాదు. భూమి మీద సకల సిద్ధాంతములను మింగినటువంటి మోషే కర్ర క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల కర్రలన్నీ మృంగివేయబడెను. ఈ లోకమతముల కర్రలన్నీ మృంగివేయబడెను. సత్యమైన ఉపదేశదండని ప్రబలమై నిలిచెను. సత్యమైన ఉపదేశదండని ప్రబలమై నిలిచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమంచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమంచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. దుర్భోగనెల్ల నశించుగా వాక్యాగ్నిధర భువికి వచ్చెను. దుర్భోగనెల్ల నశించుగా వాక్యాగ్నిధర భువికి వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆసక్తి అనేది మంచి దాని మీద ఉండాలి. ముందు యేసయ్యను నమ్మడం ఒక మంచి విషయం. నమ్మితే మనకు కలిగిన లాభాన్ని 10 మందికి తెలియజెప్పడం ఇంకో మంచి విషయం. సువార్త ప్రకటన మరొక ఉత్తమమైన కార్యం. సువార్త ప్రకటనకు ఆటంకములు వచ్చినప్పుడు ఆటంకాలను అధిగమించడానికి మనం ఏకము కావడం ఇంకా మంచి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది అనివార్యమని నేను చెప్తున్నాను. ఆర్కేపీ ఉద్యమం భారతదేశంలో అనివార్యం. ఇప్పుడు కాదు,
నేను ఈసీఐలో జాబ్ చేసేటప్పుడు అప్పుడు మేనేజ్మెంట్తో పోరాడారు. 200 మంది అప్రెంటిస్ ఉద్యోగం వాళ్ళను చాకిరి ఓడిగం చేయించుకున్నారు. మీరు వెళ్ళిపోవాలి, మీకు ఉద్యోగాలు లేవన్నారు. యూనియన్లు ఏమంటున్నారు, మరి మనమేం చేస్తామండి, ఖాళీ లేవు. రంజిత్ తోఫీర్ ఒక్కడే పోరాడు. మీరు వెళ్ళి ఈసీఐ రికార్డు అడిగాడు, లేకుంటే వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోడీ గారిని అడిగాడు. ఆయన టేబుల్ మీద ఉంది ఈ రహస్యం. అక్కడి నుంచి మనుషులు వచ్చారు, బాబు ఈసీఐలో నీ పోరాటం అంతా మాకు తెలుసు, నీ జాయినింగ్ రిపోర్ట్లో కులం రాయలేదు, రోజంతా స్తంభింపజేసేవాళ్ళు మాకు తెలుసు. వాళ్ళు వచ్చాను హైదరాబాద్లోనే అక్కడ దాకా ఢిల్లీ దాకా తెలుసు ఈ విషయం. అప్రెంటిస్ యాక్ట్ ఒకటి ఉంది. యాక్ట్ ప్రకారం అప్రెంటిస్లతో ప్రొడక్షన్ చేయించకూడదు. నేను మొత్తం ఫోటోలు తీసుకున్నాను. ఈ 200 మంది అప్రెంటిస్లు ప్రతిరోజు సంవత్సరం పాటు ప్రొడక్షన్ చేసి సంతకం చేసిన రిజిస్టర్ మొత్తం ఫోటోలు తీసి ఒక్కడిన కూర్చొని ఢిల్లీకి రాశాను, సెంట్రల్ లేబర్ మినిస్టర్కి రాశాను. అన్యాయంగా మా చేత సంవత్సరం పాటు చాకిరీ చేయించుకొని ప్రొడక్షన్ చేయించుకొని కోట్ల లాభాలు సంపాదించి ఉద్యోగం లేకుండా వెళ్ళగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఇట్లు అద్దంకి రంజిత్ ఓఫీ సనత్ పాండుదాస్ అని చెప్పి ఒక్కరినే సంతకం పెట్టాను. కరెక్ట్గా 10 రోజుల లోపల సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అక్కడి నుంచి దిగారు. ఈసీఐ మేనేజ్మెంట్ గడగడలాడిపోయారు. ఎవరు రాశారంటే రంజిత్ రాశారు. అది మీరు ఎలాగెందుకు చేశారు, ఎలా ఇంకేం చేయాలి, అన్యాయం చేసుకున్నావు, మర్యాదగా ఉద్యోగానికి లేకపోతే ఈసీఐ మొత్తం స్తంభింపజేస్తానన్నారు. మూతికి మీసాలు జరిగేదేమో దెబ్బకు దిగొచ్చారు. 200 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దేవుడు స్తోత్రం కలిగిన అప్పుడు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఆర్టీపీ లేదు. జస్టిస్ కొరకు అన్యాయము ఎవడు ఎక్కడ ఎవరికి చేసినా సరే, అది నా మతం కానీ ఇంకోరు మతం కానీ, ఎవ్వరు ఎవరికి అన్యాయం చేయకూడదు. చేస్తే రంజిత్ ఓఫీర్ ఎరుకలో అది జరిగితే ఊరుకోడు. అన్యాయాన్ని ఆపేవాడే అసలైన క్రైస్తవుడు అనేది బైబిల్లో నాకు యేసయ్య నేర్పిన నిర్వచనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవాళ మొత్తం క్రైస్తవ సమాజానికి అన్యాయం అయిపోతుంది. చర్చిలు కూలగొడుతున్నారు. ఎందుకయ్యా కూలగొట్టారంటే చెబుతున్నారు, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారట, రెవెన్యూ రికార్డు లేదట. చాలా సంతోషం అండి. చాలా మీరు చట్టమును పరిరక్షించే అధికారులు బయలుదేరారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ అప్రిషియేట్. గజమాలే సన్మానం చేస్తాను. కానీ నాకు ఒక డిమాండ్, మీరు గవర్నమెంట్ పర్మిషన్ నుండి ఉంటేనే చర్చి కట్టాలంటున్నారు కదా, దేశంలో ఉన్న టెంపుల్స్ అని అలా కట్టినవేనా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నాకు ఇప్పుడు కావాలి. దేశంలో ఉండే ఇతర మతముల దేవాలయాలన్నీ ఏ రోజున పర్మిషన్ తీసుకొని ఎప్పుడు కట్టారో, గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చిందో, ల్యాండ్ ఎప్పుడు అలాట్మెంట్ చేసిందో నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చర్చిలు కూడగొట్టారు కదా, ప్రతి మతం యొక్క ఆలయాన్ని ఇదే రీతిగా రికార్డు లేని వాటన్నింటినీ కూలగొట్టాలి. అలా కూలగొట్టిన చేత కదా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పుకొని కూలగొట్టిన చర్చిలు మొత్తం మళ్ళీ మీరే కట్టి ఇవ్వాలి. మీరు మాకు రెవెన్యూ రికార్డు క్రైస్తవులకి అవసరం, వాళ్ళకి అవసరం లేదా? టెంపుల్స్కు, మసీదులకు, గురుద్వారాలకు, చర్చిలకు ఒకటే న్యాయం ఉండాలి. ఇది ఆర్కేపీ డిమాండ్. మాకు రికార్డు అవసరమైతే వాళ్ళకు అవసరమే, వాళ్ళకు అవసరం లేకపోతే మాకు కూడా అవసరం లేదంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎటు చూసినా క్రైస్తవులకు సమాధుల తోటలు లేవు. సమాధుల తోటలు ఇస్తున్నారు, అది ఆక్యుపై చేసుకుందామని వెళితే ఎవడు వచ్చి కేసు పెడుతున్నారు. అంత నాటకాలు అన్నమాట. దేవుని బిడ్డలారా,
అసలు ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది? మీ ఇంటి మీదకే వచ్చి మీ అమ్మాయిని మీ కళ్ళ ముందు అత్యాచారం చేయడానికి వాడు కూడా దుర్మార్గుడు పూనుకున్నాడు. ఆపుదామని ఇంట్రెస్ట్ ఉందా లేదా? అదే ఆర్కేపీ. తప్పు జరుగుతుందిరా, ఏం చేస్తున్నావు దుర్మార్గుడు అని స్వరం ఎత్తి వాడిని ఆపడానికి ప్రయత్నం చేయడమే ఆర్కేపీ చేస్తున్న ఉద్యమం. అంతకంటే ఇంకేం లేదు. ఒకవేళ మనం చేసే పని నచ్చేవాడైనా మనం ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే అవుతాం, ముఖ్యమంత్రి చేస్తాం ముఖ్యమంత్రి అవుతాం, ప్రధానమంత్రి చేస్తే అవుతాం. ఏమీ చేయకపోయినా సరే ఈసీఐలోనే పోరాడారు, అలాగే పోరాడతాం వేసవి వచ్చిందాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సువార్త ప్రకటించేది మన మనస్సాక్షి కొరకు, మంచి మనిషిగా ఉండటం కొరకు. సువార్త విరోధులతో పోరాడటం కూడా మన మనస్సాక్షి కొరకు. దళితులను అణిచివేస్తున్న వాళ్ళని అణిచివేయడానికి మనం పోరాడటం కూడా మన మనస్సాక్షి కొరకు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనసాక్షి లేని వాళ్ళు, మొద్దుబారిపోయిన వాళ్ళు పనిచేయండి. నా ఇంట్లో తిండి బట్ట అన్ని బాగున్నాయి, నాకెందుకు వచ్చిన కూడా అనుకునే స్వార్థపరులు నికృష్టులు ఉంటారు. వాళ్ళని మేము మనుషుల కింద అసలు లక్ష్య పెట్టడం, లెక్కెట్టం. నీకన్నీ అమరి సుఖంగా సాగుతున్నంతకాలం ఊరు కొట్టుకుపోయినా పట్టించుకోవాలన్నమాట. నువ్వు అసలు పరలోకానికి ఏ వెళ్తావు నువ్వు? ప్రతి క్రైస్తవుడు తనను వలె తన పొరుగు వాడిని ప్రేమిస్తే అందరూ ఆర్కేపీ సభ్యులు అవుతారు. ప్రతి క్రైస్తవుడు ఇతరుల సమస్యలు నా సమస్యలు అనుకుంటే తప్పక ఆర్కేపీలో చేరుతాడు. దళితుల స్త్రీల మీద మానభంగాలు, అత్యాచారాలు చేస్తున్నారు, ఇళ్ళు కూలగొడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. నా ఇంట్లో అమ్మాయికి అన్యాయం జరిగినట్టే, మా అన్నయ్యను చంపినట్టే నేను ఊరుకోను అని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ జరిగే దారుణాలన్నీ నా ఇంట్లోనే జరుగుతున్నాయి అని భావించగలిగితే తప్పక ఆర్కేపీ దేశవ్యాప్తంగా బలోపేతం అవుతుంది. మతోన్మాదులు పారిపోతారు. మతోన్మాదమును ఇండియా నుంచి తరిమి కొట్టాలి. ఇది ఆర్కేపీ పంతం. మతోన్మాదం అన్నది చూసారు. మతం పేరిట పిచ్చి పట్టింది కొంతమంది. ఏం చేస్తున్నారో తెలియదు. భద్రాచలం అడవుల్లో నుండి ఇద్దరు ట్రైబల్ గర్ల్స్ టౌన్లోకి వచ్చి ప్రార్థన చేసుకుని బైబిళ్ళు పట్టుకొని 18 ఏళ్ళ అమ్మాయి ఒకటి, 17 సంవత్సరాల అమ్మాయి ఒకటి, 17-18 years గర్ల్స్ బైబిళ్ళు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఏవే మీకు ఆ అమెరికా దేవుడు కావాల్సి వచ్చాడా? ఇండియాలో ఇన్ని కోట్ల దేవతలు ఉంటే మీకు సరిపోలేదు, అతడు కావాలని మీకు. ఇప్పుడు ఏ యేసు రక్షిస్తాడో చూద్దాం అని వీళ్ళందరూ భక్తులు వాళ్ళ దేవుడి పేరు శాల్వాల మీద రాసుకొని కప్పుకొని వాళ్ళు నమ్మిన దేవుణ్ణి ఆ పేరు ఎత్తి హాహాకారాలు జైలు పలుకుతూ జై జై అంటూ వాళ్ళ దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఆ ఇద్దరు ట్రైబల్ యువతులను పట్టపగలు 2 గంటల నుంచి 3 గంటల దాకా రోడ్డు మీద 500-600 మంది గ్రామస్తులు చూస్తుండగా పట్టపగలు 30 మంది విహెచ్పి కార్యకర్తలు, సంఘ పరివార కార్యకర్తలు మానభంగం, పట్టపగలు బహిరంగంగా మానభంగం చేశారు. ఇది జరిగి 30 ఏళ్ళైంది. పోయిన సంవత్సరం ఒరిస్సాలో 300 మంది స్త్రీలను మానభంగం చేశారు. 300 మంది. అందులో ప్రొటెస్టెంట్ అమ్మాయిలు ఉన్నారు, కాథలిక్ నన్స్ కూడా ఉన్నారు. పట్టపగలు వాళ్ళ దేవుని నామాన్ని ప్రకటిస్తూ స్త్రీల మీద అత్యాచారం. ఇది ఉన్మాదం. స్త్రీలను మానభంగం చేయమని ఏ దేవుడు చెప్పాడు? రాముడు చెప్పాడా? రాముడు అంటే ఏకపత్ని పురుషుడు, మహా ఉన్నతమైన వ్యక్తిత్వం, పరస్త్రీని కన్నెత్తైనా చూడడు. అటువంటి సంస్కారవంతుని పేరు ఎత్తి చెప్పుకుంటూ మానభంగాలు చేయడం ఏంటి? ఆయన పేరుకు మీరు కళంకం తేవటం. మానభంగాలు చేయమని ఏ దేవుడు చెప్పాడు? ఏ దేవుడు చెప్పలేదు, ఏ మత గ్రంథము చెప్పలేదు. ఇది భక్తి కాదు. మానభంగాలు చేయడం, హత్యలు చేయడం భక్తి కాదు, ఉన్మాదము. దాన్నే మతోన్మాదం అంటారు. దీన్ని ఆపాలి అనే ఇంట్రెస్ట్ ఉందా అని నేను అడుగుతున్నాను.
ఈ ఉన్మాదమును ఆపాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆర్కేపీ ఒక్కటే దారి, వేరే దారి లేదు. అందుకే చెబుతున్నాను, భారతదేశంలో అంబేద్కర్ గారు కలలు కన్న స్వర్ణ భారతం, మహాత్మా పూలే కలలు కన్న స్వర్ణయుగం రావాలంటే ఆర్కేపీ ఉద్యమం ఒక్కటే దారి. అన్ని ఉద్యమాలు చిందులో కలవాల్సిందే. కలిసి ఒక ఫ్రంట్ తయారు చేస్తాం, భారతదేశాన్ని స్వర్ణ భారతంగా మారుస్తాం. క్రిస్టియన్ కంట్రీగా కాదు, మత సామరస్యము కలిగిన దేశంగా మారుస్తాం. అన్ని మతాల వాళ్ళు ఎంజాయ్ చేయండి. అటువంటి అద్భుత దేశంగా నా దేశం ఉండాలనేది నా పంతం, నా ఉద్యమం. గెలుపు తప్పదు, గెలుపు అనివార్యం. ఆర్కేపీ ఉద్యమం అనివార్యం, ఆర్కేపీకి గెలుపు కూడా అనివార్యం. దేవుడి మాటలు స్థిరపరిచి నెరవేర్చుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. క్రైస్తవులు మౌనంగా ఉన్నందుకు దేశం నష్టపోతుంది. సువార్త ప్రకటన కుంటుబడింది. దళితులు అన్యాయం అయిపోతున్నారు, మైనారిటీలు నలిగిపోతున్నారు. ఈ నేరము క్రైస్తవుల దేశమా? చేతులెత్తి ప్రార్థించేద్దాం. ప్రభువా, 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 నన్ను బలపరచు. నాకు సరైన దాని మీద ఆసక్తి పుట్టించు, న్యాయమైన దాని మీద ఆసక్తి పుట్టించు, సామాజిక న్యాయం నిలబెట్టడంలో నాకు ఆసక్తి కలిగించు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఎముకలే బ్రతికెను. దైవ సత్యమును చాటున ఒక సైన్యమై నిలిచెను. దైవ సత్యమును చాటున ఒక సైన్యమై నిలిచెను. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమనుచు పాడెను, అందరము లేచి నిలబడదాం.
ప్రార్థన చేసుకుని, యేసయ్యా మంచి దాని మీద నాకు ఆసక్తి పుట్టించుతాను, అన్యాయాన్ని ఆపాలి అనే ఆసక్తి. మతము మంచిదే కానీ మతం పేరిట మానభంగాలు, హత్యలు చేసే ఈ ఉన్మాదము, ఈ వెర్రిని ఆపాలి అనే ఆసక్తి నాలో పుట్టించేయాలి. లేకపోతే నేను బ్రతుకున్నా చచ్చిన దానితో సమానం, చచ్చిన వాడితో సమానం కదా ప్రభు. ఒక శవం పక్కన మానభంగం జరిగితే శవం ఆపదు, మనం అంతేనా? ఒక శవం ప్రక్కన ఇంకో హత్య జరిగితే ఆ శవం లేచి ఆపదు, మనం అంతేనా? శవం మనం ప్రాణం ఉందా, మనస్సాక్షి ఉందా? ఆసక్తి లేదట, ఆసక్తి లేదు. మన దేంట్లో ఆసక్తి ఉంది? అన్యాయాన్ని ఆపాలి అనే ఆసక్తి క్రైస్తవుడికి లేకపోవడం సిగ్గుచేటు, అది ప్రమాదకరం కూడా. క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు దినాన మనం నిలబడలేము, దేవుని గద్దింపు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రార్థన 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 చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన వాక్యం మా హృదయాల్లో మీరు ఫలింపచ్చి, నీరు కట్టి ఫలింపచ్చి మమ్మల్ని క్షమించండి. క్రీస్తును పోలిన భక్తాగ్రేసర్లు మేము కాలేదు, ఇంకా చాలా ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి, మేము చాలా దిగువలో ఉన్నాం. కనీసం ఒక మంచి మనిషిగా నిన్న బతుకకు సహాయం చేయండి. మానవత్వం ఉన్న మనిషిగా, మనసాక్షి ఉన్న మనిషిగా, మాకు తెలిసిన మంచేదో నలుగురికి చెప్పాలి అనే మనసున్న మనుషులుగా బ్రతకడానికి మనకు సహాయం చేయండి. మనుషులు నిత్యాగ్ని గంధకముల గుండెల్లో పడకుండా ఎలా తప్పించుకుంటారో, ఎలా తప్పించుకునే అవకాశం ఉందో మాకు తెలుసు కనుక ఆ సువార్తను చెప్పే ఆసక్తి మాలో పుట్టించండి. సువార్తకు ఎదురవుతున్న ఆటంకములన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనే ఆసక్తి మాలో పుట్టించండి. ఏ సిద్ధాంతంలో, ఏ మతంలో ఉన్నవాడు వచ్చినా జవాబు చెప్పగలిగే సమర్థమైన సైన్యంగా తయారు కావాలని మాకు ఆసక్తి పుట్టించండి. నాయన నీకు వందనాలు. నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడావు, ఇంకా అనేక మందితో ఇంటర్నెట్ ద్వారా మాట్లాడబోతున్నావు కనుక నీకు వందనాలు. భారతదేశంలోని సామాజిక న్యాయ పోరాట యోధులందరూ కూడా ఒక్క సైన్యముగా సంఘటితం కావటానికి ఆర్కేపీని మీరు నిలబెట్టారు. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇది నీ కార్యమే కానీ మా కార్యం కాదు, ఇది నీ కార్యం. నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నా. ఇంతవరకు నడిపించిన మీరే. ఉద్యమ సాఫల్యం వైపు మమ్మల్ని త్వరగా వేగిరముగా నడిపించమని, మాకు కార్య సఫలతనిచ్చి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడు మన సేనాధిపతి యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి వచ్చిన అగ్ని స్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుడను గ్రహించి దివ్యాదరణ, జ్ఞాన వివేకములు, నాయకత్వ సామర్థ్యం, సమయోచితమైన కృప మనకందరకును, ఆర్కేపీ కార్యకర్తలు, నాయకులు, యోధులు, సభ్యులు, అభిమానులు, ప్రోత్సాహకులు అందరికీ నీ సదా తోడైండి. స్వర్ణ భారత నిర్మాణంలో మనకు జయం అనుగ్రహించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకు ఇచ్చాను, యేసు రక్తమునకు ప్రవేశనామమునకు సంపూర్ణ జయం కలుగును. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.